హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే నిన్న మేము పూజ చేసిన మా మట్టి వినాయకుడిని నిమజ్జనం చేయాలండి. మార్నింగ్ నుంచి చూస్తున్నాను, వర్షం మాత్రం నిన్న రాత్రి నుంచి మాకు గట్టిగా పడుతూనే ఉంది. సో ఇంట్లో అవన్నీ దేవుడి గదిలో అన్నీ తీసేసి పైకి తీసుకొచ్చేసాము. ఇది ఇప్పుడు నీటిలో నిమజ్జనం చేసేసి అండ్ మనం యూజ్ చేసిన ఆకులు పత్రి ఏదైతే ఉందో దాన్ని కూడా కంపోస్ట్ చేసి మట్టి తయారు చేసుకున్నామండి. సో మట్టి వినాయకుడిని నేను పూజ చేయడం ఒక 10-15 ఏళ్ళ నుంచి, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మట్టి వినాయకుడినే మేము తయారు చేసుకోవటం అండ్ వాడటం. ఇప్పుడు మీకు ఇక్కడ కనబడుతున్న ఈ వినాయకుడు ACH పిల్లలు వాళ్ళ చేతులతో తయారు చేసి ఇచ్చిన బొమ్మ అండి. స్వామి ఎంత అందంగా ఉన్నారో కదా. సో నాకు తీసుకొచ్చి ఇచ్చారు. అచ్చులు కూడా వాళ్ళు చేసి పంచి పెడతా ఉంటారు అన్నమాట, అవేర్నెస్ క్రియేట్ చేయటం కోసం. సో చాలా బాగా పూజ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు స్వామి నిమజ్జనం చేద్దామండి. ఓకే, పువ్వులు చూడండి ఎంత బాగా పూసినాయో. అదే నేను తడిపోతున్నాను సాకమ్మా. లోపలికి వెళ్ళిపో, అదే లోపలికి వెళ్ళిపో. ఎలా పెట్టిందో మొహం. కొంచెం పూలు వేసేసి గణపతి బప్పా మోర్య, జై గణేష్. స్వామి మళ్ళీ సంవత్సరం కూడా ఇలాగే మట్టి గణపతిని చేసుకుని ఎకో ఫ్రెండ్లీ గణపతి అండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి గణపతినే తయారు చేయాలి అందరూ కూడా. మనం ఇంట్లోనే కాదు బయట తయారు చేసేవి కూడా మట్టివే చేస్తున్నారు. అవేర్నెస్ మట్టిలో అవి ఈజీగా కలిసిపోయే పదార్థాలను వాడుతున్నారు. వైజాగ్లో అయితే ఈ ఇయర్ బెల్లం గణపతిని చేశారు. చాలా పెద్ద వినాయకుడు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎలాగా వర్షం కూడా కురుస్తుంది. సో చక్కగా ఇదంతా కూడా ఈ మట్టి అంతా కూడా కరిగిపోతుందండి. అండ్ ఆ మట్టిని మళ్ళీ నేను నా మొక్కల్లోనే వేస్తూ ఉంటాను. ప్రతి సంవత్సరం చేస్తాను. ఇప్పుడు ఆ పత్రి కూడా మీకు చూపిస్తాను. సో దట్ మీరు ప్రతిదీ ఇప్పుడు మనం ఇంట్లో చేసుకున్న పూజా సామాగ్రి ఏదైతే ఉన్నాయో పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర ఇచ్చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏంటంటే బీచ్లో, మాకు వైజాగ్లో అయితే బీచ్లో కలుపుతారు, లేకపోతే ఇంకా వేరే ప్లేసెస్ అయితే ఏదైనా ప్రవహించే వాటిలో కలుపుతూ ఉంటారు. సో అవి కూడా వేస్ట్ అండి. వెంటనే అవి డీకంపోజ్ అవ్వవు కాబట్టి అవి కూడా చెత్తలాగా అడ్డుకుపోతాయి. ఎస్పెషలీ ఇప్పుడు వర్షాల టైంలో డ్రైన్స్ కానీ ఇంకా వేరేవన్నీ బ్లాక్ అయిపోవటం వల్ల పైన పొంగి ప్రవహిస్తున్నాయి కదా. సో ఇవన్నీ మనం ఇంట్లోనే చేసుకోవాలి. అందుకనే ఈ వీడియో నేను చేయటం మెయిన్ కారణం. ఇది ఒక టబ్ ఖాళీగా ఉందండి, ఖాళీ చేస్తాను. ఇందులో పత్రి కూడా వేసాను. ఇది మట్టి పూల మొక్కలు అవి వేయటానికి కలిపేసి ఉంచుకున్నాను యాక్చువల్లీ. ఇవి ఆల్రెడీ రెడీగా ఉన్న కొన్ని గార్డెన్ వేస్ట్ అండి. కాదులు అవి తీస్తాం కదా, పత్రితో పాటు డీకంపోజ్ చేద్దాము. ఓకే, కొంచెం మట్టి వేద్దాం మళ్ళీ.
ఓకే, ఇప్పుడు మనం పూజలో వాడిన పళ్ళు, పండినవి అయితే తింటాము, పండునవి అయితే తిన్నాం కదండి. మొక్కజొన్న పొట్టులు అవి బయట వదిలితే పక్షులు తింటాయి, ఉడతలు పక్షులు తింటాయి. సో ఇది మీ గార్డెన్ బయట తగిలించండి. ఓకే, ఇదిగోండి మనం వాడిన రకరకాల పచ్చడి. పాలు వెల్లిపైన వేస్తాం కదా అదంతా. ఓకే, యాక్చువల్లీ మీకు సెంటిమెంటల్గా పెట్టుకోవాలంటే ఇదంతా ఒకే దాంట్లో ఇంకేమీ కలుపుకుండా కూడా వేసుకోవచ్చు. ఓకే, ఎలాగా అణిగిపోతాయి కదా అని ఇంకా పైకి వచ్చిన సగం అయిపోతాయండి, అందుకనే నేను ఇంకా వేరేవి కూడా వాడాను. ఓకే, అండ్ పూజ చేసిన పసుపు కుంకుమ ఇదిగోండి, పసుపు పువ్వు 2-3 రోజులైనా కూడా ఏమీ పాడవలేదు. ఓకే, ఇవన్నీ కూడా మళ్ళీ మన మట్టిలోకే స్వామికి పూజ చేసిన అక్షంతలు, పూజా సామాగ్రి అంతా కూడా ఏమవ్వదండి. ఓకే, అక్కడ మనం నిమజ్జనం చేసిన గణపతి పూర్తిగా మట్టిలాగా కరిగిపోయినాక ఆ నీళ్ళు మొక్కల్లో పోసేసి ఆ మట్టి కూడా దీని మీద వేసేసుకోవచ్చు. ఒకవేళ ఈవినింగ్ కల్లా అది మెత్తబడిపోతే మీకు చూపిస్తాను, ఆరెంజ్ మీరు కూడా అలాగే చేసుకోవచ్చు అన్నమాట. ఈ పని మనం చేసేదాన్ని ఎంత సింపుల్గా ఉంచుకుంటే అంత ఈజీగా దాన్ని మనం మన కంట్రోల్లో ఉంచుకోగలమండి. మనం ఎక్కువ హడావిడి చేసి పెద్దగా భారీగా అని అనుకున్నామంటే మన పరిధి దాటిపోతుంది అన్నమాట. సరే మనం తయారు చేయలేనప్పుడు పాడు కూడా చేయకూడదు. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎన్వైరన్మెంట్ క్రైసిస్ అనొచ్చు. మనం దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడో ఒక దగ్గర న్యాచురల్ కెలామిటీస్ కానీ డిజాస్టర్స్ కానీ అవుతున్నాయి. శిశుపాలుడు 100 తప్పుల్ని క్షమించినట్టు మన తప్పులన్నీ ఇంకా కౌంట్ డౌన్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి దానికి మనం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సో ప్రతిదీ మనం చాలా ఆలోచించి అడుగులు వేయాలండి. ఓకే, సో బయట పర్యావరణానికి ఎటువంటి హాని కలగంది, భారం కలగని పనులే మనం చేయాలి. సో మన ఇంట్లోని వ్యర్థాలని, మన పూజ మన దేవుడు మనకి అనుగ్రహం సో మన వరకే ఉండాలి. దాని నుండి వచ్చిన చెత్త కానీ వేస్ట్ కానీ బయట ఇచ్చే ఇది కూడా మనకు లేదు కదా. సో అలాంటప్పుడు ఇలాగే చేసుకుంటే చిన్న చిన్నగా మనం నియంత్రించుకోవచ్చండి. ఇంకెవరికి కూడా భారం అవ్వం. అట్ ద సేమ్ టైం మన సొసైటీకి కానీ ఇంకా పెద్ద పెద్ద లెవెల్లో వెళ్తే ఎన్వైరన్మెంట్ని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. ఇలా చిన్న చిన్న యాక్షన్సే మనకి ఆన్ ద హోల్ చాలా పెద్ద చేంజ్ తీసుకురాగలవండి. ఓకే, సో ఎకో ఫ్రెండ్లీ గణేష సెలబ్రేషన్స్ అంటే మట్టి వినాయకుడే కాదు, తర్వాత చేయవలసినవి కూడా మనమే మన కంట్రోల్లోకి తీసుకుని చేసుకోవాలి. ఓకే, సో మీరు కూడా మీ ఇంట్లోని పూజా సామాగ్రిని కానీ లేకపోతే అన్నీ కూడా ఇలా చేసుకోండి. ఇదనే కాదు, ప్రతిదీ కూడా ప్రతి పండగకి కూడా ఏదన్నా మట్టిలో కలిసేవే మనం అలాంటి పదార్థాలు వాడామనుకోండి బయట భారం అవ్వదు అన్నమాట. ఓకే, మట్టిలో నుంచి వచ్చింది మట్టిలోకే వెళ్ళాలి. సో ప్లాస్టిక్ కానీ లేకపోతే ఇంకేదన్నా మెటీరియల్ ఆర్టిఫిషియల్గా తయారు చేసిన మెటీరియల్ని అవాయిడ్ చేయండి. డెకరేషన్లు కూడా అవసరం లేదు, పువ్వులు ఓకే ఆకులు మనకు దొరికినవే ఓకే న్యాచురల్గా వాడటం వల్ల చాలా బెనిఫిట్ అండి. మనకే కాదు, మనం ఆ నిమిషం ఆనందపడతాము, డాబు చూపించుకుంటాం, తర్వాత దాన్ని పర్యవసానం అందరూ భరించాల్సి వస్తుంది. ఓకే,
పూజ చేసుకున్నవన్నీ కూడా మనం బయట వినాయకుడు పెద్ద బొమ్మల దగ్గర ఇచ్చేస్తూ ఉంటాము. వాళ్ళు సముద్రంలో కానీ లేకపోతే ఇంకేమన్నా కాలువల్లో అలా కలుపుతారు. సో అవన్నీ కూడా వెళ్ళిపోయి ఎక్కడో బ్లాక్లు అవన్నీ ఇప్పుడు ఇలాంటి టైంలో చాలా డేంజర్ అని మనకు అర్థమైనా కూడా చేయకూడదు. కాబట్టి ప్రతి వాళ్ళు అట్లీస్ట్ కొంతమంది అన్న ఇప్పుడు మన అట్లీస్ట్ ఈ గ్రీన్ కమ్యూనిటీ అన్న ఫాలో అయ్యారనుకోండి, ఆ కాన్షియస్నెస్ ఉన్న వాళ్ళు చాలా చేంజ్ తీసుకురాగలం. ఓకే, సో మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఈ మెథడ్ కంపోస్టింగ్ మెథడ్ చెప్పండి. చక్కగా మట్టిలా అదొక బ్లెస్సింగ్ కూడా. మన పూజా పదార్థాలు మన గార్డెన్లోనే పువ్వులు కాయలు కింద మనకి ప్రతిరూపం అన్నమాట, దేవుడి ఆశీర్వాదం కింద. అండ్ అవి మనం మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో ఈ వర్డ్ని తప్పకుండా స్ప్రెడ్ చేస్తారని అనుకుంటున్నాను. ఐ హోప్ ఇది యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ హ్యాపీ. ఇది బంకమట్టి కదా, సో బంకమట్టి కాబట్టి అంత తొందరగా కరగదండి అది. సో మేబీ ఇవాళ అంతా పడుతుంది టైము, రేపన్నా నేను దాని మీద వేసేస్తాను. అండ్ ఇది కూడా మీకు చూపించాలని మొన్న పీనట్ బటర్ కోసాం కదా పచ్చిగా ఉన్నప్పుడు, చూడండి ఎలా పండినాయో. పండి నిజంగా పీనట్ బటర్లానే ఉంది. ఇది ఏదో ఖర్జూరం లాగా ఉన్నాయండి, మెత్త మెత్తగా ఉన్నాయి. ఓకే, ఇదిగో చూసారు ఎలా అంటుకుందో. ఇదంతా సీడ్. సీడ్ అండి. ఓకే, చాలా మెత్తగా తీగ ఉందని చెప్పను కానీ అదొక రకమైన పస్తర్ లాగానే ఉంది. దీని ఒక యూనిక్ టేస్ట్ అండి, బాగున్నాయి. ఓకే, రేర్ ఫ్రూట్స్ కదా, టేస్ట్ అయితే బాగున్నాయి. ఒకవేళ మీరు ఈ మొక్క కనపడితే కనుక ఎక్కడన్నా వేసుకోండి మీ గార్డెన్లో. ఓకే, చూసారా పక్షులు ఎలా అరుస్తున్నాయో. వర్షం పడినప్పుడు అయితే నేను మ్యాక్సిమం లోపల కూర్చుని టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతానండి. ఓకే, మీ గార్డెన్స్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంటాయి. ఏమన్నా బ్లాకేజెస్ ఉంటే తీసుకుని రెయిన్ వాటర్ సేవ్ చేసుకునే పాసిబిలిటీ ఉంటే దాన్ని సేవ్ చేసుకుని తర్వాత యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎర్త్ బాంబ్స్ ఎక్కడన్నా ఉంటే మళ్ళీ తీసివేయండి. ఇక్కడ మనకి తక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఎంజాయ్ చేస్తున్నాం. కానీ విజయవాడని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. నీళ్ళు ఎప్పటికీ వెనక్కి వెళ్ళాలి. అండ్ ఇంకా కంటిన్యూస్ వర్షాలు ఉన్నాయి కదా, ఇంకా పెరిగిపోతుందో ఏంటో నీటి శాతం. అందరం ప్రే చేద్దాం వాళ్ళు తొందరగా ఈ ప్రాబ్లం నుండి బయటపడాలి.